Welcome to GV Tech Talks podcast. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం ఓ భారతీయుడు కనిపెట్టిన మందులే కావచ్చు. బహుశా నిజమే. కానీ విచిత్రమేంటంటే మనలో చాలామందికి ఆయన పేరే తెలీదు. ఆధునిక వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు చేసిన ఈ శాస్త్రవేత్త గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఆయనను అద్భుత ఔషధాల మాంత్రికుడు అంటారు. ఆయనే డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావు. మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు. అవును, అక్కడ పుట్టి అమెరికాలో వైద్య చరిత్ర గతిని మార్చేశారన్నమాట. మన దగ్గర ఉన్న సోర్సెస్ చూస్తే ఆయన కథలో ఎన్నో కోణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పేదరికం, అవమానాలు, మరోవైపు ప్రపంచాన్ని మార్చేసిన ఆవిష్కరణలు. ఈరోజు మనం ఆయన జీవితంలోని ఆటుపోట్లను, ఆయన చేసిన అద్భుతాలను, అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని సాధించినా చరిత్రలో ఎందుకు మరుగున పడిపోయారో విశ్లేషిద్దాం. ఆయన కథ స్ఫూర్తితో పాటు ఒక రకమైన బాధను కూడా కలిగిస్తుంది. ఆయన పట్టుదల వెనుకున్న కారణాలను, ఆయన మేధస్సు వెనుకున్న ఆలోచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఆయన బాల్యం నుండి మొదలు పెడదామా? భీమవరంలో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కాని ఆయన బాల్యం అసాధారణమైన విషాదాలతో నిండిపోయింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆ దెబ్బ నుండి కోలుకోకముందే మరో పెద్ద విషాదం. అవును, ఆయన ఇద్దరు సోదరులు ట్రాపికల్ స్ప్రూ అనే వ్యాధితో చనిపోయారు. అది ఒక రకమైన జీర్ణకోశ వ్యాధి. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారు. ఆ రోజుల్లో దానికి సరైన మందు లేదు కదా. కళ్లముందే కుటుంబ సభ్యులు నిస్సహాయంగా చనిపోవడాన్ని చూడటం, అది ఆయన మనసులో బలంగా నాటుకుపోయుంటుంది. అక్కడే బీజం పడింది. వైద్యుడిగా మారి ఇలాంటి రోగాలకు మందు కనిపెట్టాలనే సంకల్పం అక్కడే పుట్టింది. కానీ ఆ సంకల్పం నెరవేరడం అంత సులభం కాలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు సరిగ్గా సాగక 10వ తరగతి 2 సార్లు ఫెయిలయ్యారని మన సోర్సెస్ చెప్తున్నాయి. ఇది వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చే శాస్త్రవేత్త స్కూల్లో ఫెయిలవడమా? అదే కదా, కాని ఇది ఆయనలోని పట్టుదలను చూపిస్తుంది. నిజమే. ఓటమిని అంగీకరించే రకం కాదాయన. ఎలాగో కష్టపడి ఇంటర్ పూర్తి చేసి మద్రాస్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు. అక్కడ కూడా ఆయనకు అన్నీ అనుకూలంగా లేవు. గాంధీగారి స్వదేశీ ఉద్యమ సంఘటన కదా. ఖచ్చితంగా. గాంధీగారి పిలుపుతో స్ఫూర్తి పొందిన సుబ్బారావు ఆపరేషన్ థియేటర్లో విదేశీ సర్జికల్ గ్లోవ్స్కు బదులుగా ఖాదీతో చేసిన గ్లోవ్స్ ధరించారు. అవును, ఇది ఆయన బ్రిటిష్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రాడ్ఫీల్డ్కు తీవ్రమైన కోపం తెప్పించింది. ఆయన దృష్టిలో అది క్రమశిక్షణారాహిత్యమన్నమాట. ఆ కోపంతో సుబ్బారావు అంత ప్రతిభావంతుడైన విద్యార్థి అయినా సరే ఆయనకు పూర్తిస్థాయి ఎంబీబీఎస్ డిగ్రీ ఇవ్వలేదు. దానికి బదులుగా ఎల్ఎంఎస్ అంటే లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ అనే తక్కువ విలువైన పట్టాతో సరిపెట్టారు. ఇది వృత్తిపరంగా చాలా పెద్ద దెబ్బ. ఓ, అంటే ఇది ఒక రకంగా ఆయనను భారతదేశం నుండి బయటకు నెట్టివేసిందంటారా? దాదాపుగా అంతే. ఇక్కడ తనకు సరియైన గుర్తింపు దొరకదని ఆయన గ్రహించారు. ఉన్నత పరిశోధనల కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని ప్రయాణానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు మామగారు, స్నేహితులు కొంత డబ్బు పోగుచేసి సహాయం చేశారు. ఆ రోజుల్లో అమెరికా వెళ్లడమంటే ఇప్పుడు వెళ్ళినంత సులభం కాదు కదా. అస్సలు కాదు. ఒకసారి వెళ్తే కుటుంబంతో సంబంధాలు దాదాపు తెగిపోయినట్లే. ఉత్తరాలు తప్ప మరో మార్గం లేదు. అలాంటి పరిస్థితుల్లో జేబులో కొన్ని డాలర్లతో, గుండె నిండా ఆశతో అమెరికాలో అడుగుపెట్టారు. కాని అక్కడ కూడా ఆయనకు ఎర్రతివాచిపరిచి స్వాగతం పలకలేదు. మొదట ప్రతిష్టాత్మక హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆయన దరఖాస్తును తిరస్కరించింది. కారణం ఆయనకు సరియైన మెడికల్ డిగ్రీ లేదని. ఆ ఎల్ఎంఎస్ డిగ్రీ వల్ల. అవును. తర్వాత ఒక ప్రొఫెసర్ సిఫార్సుతో జూనియర్ ఫ్యాకల్టీగా అవకాశం వచ్చినా ఆర్థిక కష్టాలు వెంటాడాయి. పగలు ల్యాబ్లో పరిశోధన చేస్తూ, రాత్రుల్లో హాస్పిటల్లో పోర్టర్గా. పోర్టర్గా అంటే నేల తుడవడం, రోగులను స్ట్రెచర్లపై తరలించడం లాంటి పనులా? సరిగ్గా అవే పనులు. ఊహించుకోండి, పగలు అత్యంత సంక్లిష్టమైన బయోకెమిస్ట్రీ పరిశోధనలు, రాత్రి శారీరక శ్రమ. ఒకవైపు శరీరం అలసిపోతున్నా ఆయన మెదడు మాత్రం కండరాల కదలికల వెనుక ఉన్న రహస్యం గురించి ఆలోచిస్తూనే ఉంది. ఆ ఆలోచన నుండే ఆయన మొదటి అద్భుత ఆవిష్కరణ పుట్టింది కదండి. అవును, ఇక్కడే ఆయన మేధస్సు బయటపడింది. సైరస్ ఫిస్కే అనే మరో శాస్త్రవేత్తతో కలిసి కండరాలు ఎలా పనిచేస్తాయో పరిశోధించడం మొదలుపెట్టారు.
అప్పటివరకు కండరాలు కదలడానికి లాక్టిక్ యాసిడ్ కారణమని ఒక సిద్ధాంతముండేది. దానికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. 1922లో వచ్చింది. అంటే అప్పటికే ప్రపంచం అంగీకరించిన ఒక నోబెల్ బహుమతి పొందిన సిద్ధాంతాన్ని ఆయన ప్రశ్నించబోతున్నారన్నమాట. ఓ, ఇది పెద్ద సవాలే. ఆయన పరిశోధనలో కండరాల కదలికకు అసలు కారణం లాక్టిక్ యాసిడ్ కాదని, కణాలలో ఉండే అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఏటీపీ మరియు ఫాస్ఫోక్రియాటిన్ అనే 2 రసాయనాలని కనుగొన్నారు. ఏటీపీ మనం స్కూల్లో కణశక్త్యాగారం లేదా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చదువుకున్నాం. ఆ కాన్సెప్టుకు పునాది వేసింది మన సుబ్బారావు గారన్నమాట. నిజమే. ఏటీపీని మన సెల్ఫోన్ బ్యాటరీలా ఊహించుకోవచ్చు. మనం ఆహారం తిన్నప్పుడు ఆ శక్తితో ఈ ఏటీపీ అనే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మనం నడవాలన్నా, మాట్లాడాలన్నా, చివరికి ఆలోచించాలన్నా ఈ బ్యాటరీ నుండే శక్తిని వాడుకుంటాం. కరెక్ట్. సుబ్బారావు గారు ఈ బ్యాటరీని, అది ఎలా పనిచేస్తుందో కనుక్కున్నారు. ఇది జీవశాస్త్రంలో ఒక ప్రాథమిక ఆవిష్కరణ. మరి ఒక నోబెల్ బహుమతి గెల్చిన సిద్ధాంతం తప్పు అని నిరూపిస్తే శాస్త్రీయ ప్రపంచం దీన్ని అంత సులభంగా ఒప్పుకుందా? ఎంతమాత్రం లేదు. యూరోపియన్ బయోకెమిస్ట్ కమ్యూనిటీ దీన్ని అంగీకరించడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఒక భారతీయుడు, అది అమెరికాలో చిన్న ఉద్యోగం చేస్తున్నవాడు, తమ సిద్ధాంతాన్ని తప్పుపట్టడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కాని చివరికి సుబ్బారావు గారి పరిశోధనే నిజమని ప్రపంచం అంగీకరించింది. అవును. ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆయన దృష్టి తన వ్యక్తిగత విషాదం వైపు మళ్ళింది. తన సోదరులను బలిగొన్న ఆ ట్రాపికల్ స్ప్రూ వ్యాధి. అవును. ఆ వ్యాధికి కారణమేమిటో తెలుసుకోవాలని ఆయన పరిశోధనలు కొనసాగించారు. ఆ క్రమంలో కాలేయం నుండి ఒక ప్రత్యేకమైన పోషకాన్ని వేరుచేయడంలో విజయం సాధించారు. అదే ఫోలిక్ యాసిడ్. విటమిన్ బి9. ఇది రక్తహీనతను అంటే ఎనీమియాను నివారించడంలో కీలకమని కనుగొన్నారు కదా. ఆ తర్వాత తన సోదరుల మరణానికి కారణమైన ట్రాపికల్ స్ప్రూ వ్యాధికి కూడా ఫోలిక్ యాసిడ్ లోపమే ఒక ముఖ్య కారణమని తెలుసుకున్నారు. అబ్బో, అంటే తన సోదరులను బలిగొన్న వ్యాధికి చికిత్సను తానే కనుగొన్నారన్నమాట. అవును. ఇది ఆయన జీవితంలో అత్యంత భావోద్వేగమైన ఘట్టం. ఒక శాస్త్రవేత్తగా అది ఆయనకు అతిపెద్ద విజయం. కాని ఒక అన్నగా ఆ విజయం తన సోదరుల విషయంలో ఎంత ఆలస్యంగా వచ్చిందోని ఎంత బాధపడి ఉంటారో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గర్భవతులకు ఫోలిక్ యాసిడ్ తప్పనిసరిగా ఇస్తున్నారు. దీనివల్ల పుట్టబోయే పిల్లల్లో స్పైనా బిఫిడా వంటి వెన్నుపూస లోపాలు రాకుండా నివారించవచ్చని మనకు తెలుసు. అంటే సుబ్బారావు గారి ఆవిష్కరణ ఇప్పటికీ ఈ క్షణంలో కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తల్లులు, బిడ్డల జీవితాలను కాపాడుతూనే ఉందన్నమాట. ఆయన ఆలోచనా విధానంలో ఒక గొప్ప విషయముంది. ఒక ఆవిష్కరణ నుండి మరో ఆవిష్కరణకు దారితీసే మార్గాన్ని ఆయన చాలా స్పష్టంగా చూసేవారు. నిజమే. ఫోలిక్ యాసిడ్ మీద పనిచేస్తున్నప్పుడే ఆయనకొక విప్లవాత్మకమైన ఆలోచన వచ్చింది. సాధారణ కణాల పెరుగుదలకు ఫోలిక్ యాసిడ్ అవసరం. మరి వేగంగా, నియంత్రణ లేకుండా పెరిగే క్యాన్సర్ కణాలకు? వాటికి ఇంకా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ అవసరం కదా. అవును. మరి ఆ సరఫరాను అడ్డుకుంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపవచ్చా? ఎగ్జాక్ట్లీ. అదే ఆయన ఆలోచన. క్యాన్సర్ను యాంటీ విటమిన్తో ఎదుర్కోవచ్చనే కాన్సెప్ట్ అది. అంటే క్యాన్సర్ కణాలను ఆకలితో చంపేయడం లాంటిది. ఈ ఆలోచన నుండే పుట్టింది మిథోట్రెక్సేట్. దీన్నే యాంటీఫోలేట్ డ్రగ్ అంటారు కదా. అది క్యాన్సర్ కణాలను ఎలా మోసం చేస్తుంది? చూడండి, క్యాన్సర్ కణాలు పెరగడానికి ఫోలిక్ యాసిడ్ ఒక తాళం చెవిలాంటిది. మెథోట్రెక్సేట్ అనేది అచ్చం అసలు తాళం చెవిలాగే కనిపించే ఒక నకిలీ తాళం చెవి. ఓ, ఓకే. క్యాన్సర్ కణం పొరపాటున ఈ నకిలీ తాళాన్ని వాడటానికి ప్రయత్నించి దాంట్లో ఇరుక్కుపోతుంది. దాంతో అసలు తాళం చెవి పనిచెయ్యదు. కణానికి పోషణ అందదు, విభజన ఆగిపోతుంది. అద్భుతమైన ఆలోచన. కణాన్ని చంపకుండా దాని పెరుగుదలను అడ్డుకోవటం. ఈ మెథోట్రెక్సేట్ ముఖ్యంగా చిన్నపిల్లలలో వచ్చే లుకేమియా చికిత్సలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పటికీ రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సల్లో కూడా దీనిని విస్తృతంగా వాడుతున్నారు. ఆయన ప్రయాణం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఆయన లెడర్లీ ల్యాబొరేటరీస్లో రీసెర్చ్ డైరెక్టర్గా చేరారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గాయపడిన సైనికులకు ఇన్ఫెక్షన్లు పెద్ద సమస్యగా ఉండేవి. పెన్సిలిన్ ఉన్నా అది కొన్ని రకాల బ్యాక్టీరియాలపై మాత్రమే పనిచేసేది. అంటే ప్రపంచానికి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ అవసరముంది. చాలా రకాల బ్యాక్టీరియాలను చంపగల ఒకే మందు. అవును. సుబ్బారావు గారి నాయకత్వంలో ఆయన బృందం వేలాది మట్టి నమూనాలను పరీక్షించింది. చివరికి ఆయన విద్యార్థి బెంజమిన్ డగ్గర్
మిస్సౌరీలోని ఒక పొలం నుండి తెచ్చిన మట్టి నమూనాలో ఒక బంగారు రంగు ఫంగస్ను కనుగొన్నారు. దాని నుండే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ను వేరుచేశారు. ఆర్యోమైసిన్ అని పేరు పెట్టారు. అదే టెట్రాసైక్లిన్ ఈ పేరు మనం చాలాసార్లు విన్నాం. ఇది వైద్యరంగంలో ఒక విప్లవం. టైఫాయిడ్, కలరా, ప్లేగు వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు ఇది దివ్యౌషధంగా మారింది. మన దేశానికి ఇది ఎంతగా ఉపయోగపడిందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది. 1994లో గుజరాత్, మహారాష్ట్రాలలో ప్లేగు వ్యాధి భయంకరంగా ప్రబలింది. అవును, అప్పుడు దాన్ని అరికట్టడంలో ఈ ఆర్యోమైసిన్ కీలక పాత్ర పోషించింది. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన చనిపోయిన దాదాపు 46 ఏళ్ల తర్వాత కూడా ఆయన ఆవిష్కరణ తన మాతృభూమిని ఒక మహమ్మారి నుండి కాపాడింది. అంతేకాదు, ఫైలేరియాసిస్ అంటే ఏనుగుకాలు వ్యాధి చికిత్స కోసం డైఈథైల్ కార్బమజిన్ అనే ఔషధాన్ని కూడా కనుగొన్నారు. దాని పేరు హెట్రాజెన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈరోజుకి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి నిర్మూలనకు ఈ మందునే వాడుతోంది. ఒక్క నిమిషం. ఏటీపీ, ఫాలిక్ యాసిడ్, క్యాన్సర్కు మెథోట్రెక్సేట్, ఇన్ఫెక్షన్లకు టెట్రాసైక్లిన్, ఏనుగుకాలు వ్యాధికి హెట్రాజెన్. ఒక్క మనిషి జీవితకాలంలో ఇన్ని ఆవిష్కరణలా? నమ్మశక్యంగా లేదు కదా. వీటిల్లో ఏ ఒక్కదానికైనా నోబెల్ బహుమతి రావచ్చు. కానీ ఆయనకెందుకు రాలేదు? ఎందుకు ఆయన పేరు మనలో చాలామందికి తెలియదు? ఇది అర్థం కాని విషయం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి ఒక్క కారణమని చెప్పలేం. మన సోర్సెస్ ప్రకారం కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆయన వ్యక్తిగత స్వభావం. చాలా నిరాడంబరుడు, సిగ్గయ్యనంటారు. అవును, తన పని గురించి ప్రచారం చేసుకోవడానికి, సమావేశాలకు వెళ్లి గొప్పగా చెప్పుకోవడానికి అస్సలిష్టపడేవారు కాదు. తన పని మాట్లాడాలి, కాని తను కాదు అని బలంగా నమ్మేవారు. అంటే మార్కెటింగ్ చేసుకోలేదన్నమాట. కాని అదొక్కటే కారణం కాకపోవచ్చు. ఆయన విదేశీయుడు కావడం, ఆయన చర్మం రంగు కూడా ఒక కారణమై ఉంటుందా? ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంది. హార్వర్డ్లో అన్ని అద్భుతాలు చేసినా ఆయనకు ఎప్పుడూ శాశ్వత ప్రొఫెసర్ పదవి ఇవ్వలేదు. ఎప్పుడూ తాత్కాలిక నియామకాలతో, తక్కువ జీతంతోనే సరిపెట్టారు. ఫండింగ్ కోసం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అవును, తోటి శాస్త్రవేత్తలలో కొందరు ఆయన మీద అసూయతో ఆయన పరిశోధనలకు రావలసిన గుర్తింపు రాకుండా అడ్డుకున్నారని కూడా కొన్ని కథనాలున్నాయి. దీనికి తోడు ఆయన వ్యాపార దృక్పథం లేని వ్యక్తి. ఆయన తన ఏ ఆవిష్కరణకు పేటెంట్ తీసుకోలేదు. తీసుకునుంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచేవారు. కాని ఆయన ఉద్దేశం అది కాదు. తన ఆవిష్కరణలు మానవాళికి ఉపయోగపడాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అని ఆయన భావించారు. నేను నా మెదడును అమ్ముకోను అని ఆయన అనేవారని చెప్తారు. ఆ నిస్వార్థ గుణమే ఆయన పేరు బయటకు రాకపోవడానికి ఒక కారణమైంది. కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటాయి కానీ వాటి వెనుక ఉన్న శాస్త్రవేత్తలను కాదు కదా. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఆయన అకాల మరణం. కేవలం 53 సంవత్సరాల వయసులో 1948 ఆగస్టు 8న ఆయన ఆవిష్కరణల ప్రాముఖ్యత ప్రపంచానికి పూర్తిగా అర్థమయ్యేలోపే, వాటికి నోబెల్ బహుమతి వచ్చేలోపే ఆయన కన్నుమూశారు. నోబెల్ బహుమతి మరణానంతరం ఇవ్వరు కదా. విచారకరమైన విషయమేంటంటే ఆయన సహచరులకు, విద్యార్థులకు తర్వాత కాలంలో నోబెల్ బహుమతులు వచ్చాయి. అవును, ఏడీపీ పరిశోధనలో ఆయనతో పనిచేసిన ఫిస్కే, ఫోలిక్ యాసిడ్ పరిశోధనలో పాల్గొన్న మరికొందరు నోబెల్ పరిశీలనకు వెళ్లారు. కాని సుబ్బారావు గారి పేరు ప్రతిపాదించబడలేదు. గురువుకు దక్కని గౌరవం శిష్యులకు దక్కింది. అయినా ప్రపంచం ఆయనను పూర్తిగా మర్చిపోలేదు. ఆలస్యంగానైనా కొన్ని గౌరవాలు దక్కాయి. భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. ఒక ఫంగస్ జాతికి ఆయన గౌరవార్థం సుబ్బారో మైసిస్ అని పేరు పెట్టారు. ఆయన పనిచేసిన లెడర్లీ కంపెనీ ఒక ఔషధానికి సుబ్బా మైసిన్ అని ఆయన పేరు పెట్టి గౌరవించింది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, ఆయనకు నోబెల్ రాకపోయినా స్వీడన్లోని నోబెల్ కమిటీ కారిడారల్లో ఆయన చిత్రపటం వేలాడదీశారు. బహుశా ఒక గొప్ప శాస్త్రవేత్తకు తాము అన్యాయం చేశామని వారు పరోక్షంగా ఒప్పుకోవడమేమో అది. కాపాడటంతో ముగిసింది. ముగింపుగా అమెరికన్ రచయిత డోరన్ యాంట్రిమ్ మాటలు గుర్తు చేసుకోవాలి. అవును, ఆయన సుబ్బారావు గురించిలా రాశారు. ఆయన జీవించడం వల్లే బహుశా ఈరోజు మీరు జీవించి ఉన్నారు. సుబ్బారావు జీవించడం వల్లే మీరు మరింతకాలం జీవించగలరు. ఇంతకంటే గొప్ప నివాళి ఏముంటుంది? ఆ మాటలు అక్షర సత్యాలు. ఆయన జీవిత సారాంశాన్ని, ఆయన మానవాళికి అందించిన సేవను ఆ ఒక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ చర్చ మనలో ఒక ఆలోచన రేకెత్తించాలి. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా కేవలం మానవ శ్రేయస్సు కోసం పనిచేసిన డాక్టర్ సుబ్బారావు వంటివారు మనకు స్ఫూర్తి.
అయితే మన ఆధునిక ప్రపంచాన్ని తీర్చిదిద్దిన ఇలాంటి ఎంతమంది మేధావులు మనకు తెలియకుండా మరుగున పడిపోయి ఉంటారు? శాస్త్రీయ ఆవిష్కరణలకు మనమిచ్చే విలువకు, శాస్త్రవేత్తల కీర్తి ప్రతిష్టలకు మధ్య ఉన్న సంబంధం గురించి ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది.